ఆ చిన్న సెలెక్టివ్ గా జరుగుతుందా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇన్వెస్టిగేషన్? వాళ్ళకి నచ్చని వాళ్ళు సొంత పార్టీ వాళ్ళ మీద కూడా చేసుకున్నారు. వాళ్ళు బిడ్డ మీద చేసిరు, అల్లుని మీద చేసిరు, ఇంకో అల్లుని మీద చేసిరు, సొంత పార్టీ వాళ్ళని కూడా కట్టడి చేసుకోవడానికి చేసుకున్నారు. కవిత ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందా? అది జరిగిందనే కదా ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. రాధాకిషన్ రావు గారు అక్కడ కష్టాలు ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయిందని ఇంకొద్ది రోజుల్లో ప్రపంచం ముందుకు వస్తాయి కదా. హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందుకనే ఆయన రెండోసారి గెలిచినాక మంత్రి పదవి లేదు, పక్కకు పెట్టిండ్రు, ఈయనేదో వేరే వాళ్ళతో వేరు మాట్లాడిండు, గ్రూపులు కడుతుండే అనేది కదా బయట ప్రపంచంలో వినపడుతున్నటువంటి మాట. నేను ట్యాప్ చేయలేదు సార్, నాకు తెలియదు కూడా, బట్ రోజు పేపర్లలో టీవీలలో వస్తున్న వార్తలు చూస్తే ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడరు మీరు అడ్వకేట్. నేను అప్పుడే కవిత ఫోన్ సరే హరీష్ రావు అంటే ఓకే, కవిత ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంది? అది ఎవరికి ఉంది, సడకుని కొడుకుందా, హరీష్ కుందా, రాముకుందా అనేది వాళ్ళు చెప్తారు సార్. కొద్ది రోజులు ఆగుంటారు, పూర్తి వివరాలతో అన్ని బయటకు వస్తాయి. ఆ కుటుంబంలో ఉన్న అంతర్గత తగాదాలే ఒకరి ఫోన్లో ఒకరు ట్యాప్ చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. దీన్ని పోలీసులు లీనియన్స్గా తీసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా హీరోయిన్ల ఫోన్ లీనుడు, వ్యాపారస్తుల ఫోన్ లీనుడు, రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్ లీనుడు, వాళ్ళకి అవసరమైన పని వాళ్ళు చేసుకున్నారు. మీరు లీనియన్సీ ఇచ్చిర్రు వాళ్ళకి. ఇప్పుడు హరీష్ పక్కకు కేటీఆర్ పేరు చెప్తాడు, కేటీఆర్ పక్కకు సంతోష్ పేరు చెప్తాడు, సంతోష్ పక్కకు కవిత పేరు చెప్తుంది. ఇట్లయితే ఎవరి మాట ఎవరు వింటారు? ఓహో వీళ్ళ మధ్యలోనే పడతలే అని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయినారు. సింపతితో పాటు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల మీరు ఓడిపోయారు అన్నారు. రఘునందన్ రావు దగ్గర డబ్బులు లేవా సార్? రఘునందన్ రావు ఇప్పటికీ మీరు అర్థం చేసుకోవాల్సింది 2018లో పోటీ చేసిండు, 19లో పోటీ చేసిండు, 2020లో బై ఎలక్షన్ కొట్లాడిండు, 23లో అసెంబ్లీ ఎలక్షన్ కొట్లాడిండు, 24లో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడుతుండు. ఒక చిన్న 500 రూపాయల నుంచి కెరియర్ స్టార్ట్ చేసుకొని చిన్నగా ప్రాక్టీస్ చేసుకొని ఎదిగిన నేను ఇవాళ ఇన్ని సార్లు 5 సార్లు ఎలక్షన్స్ 5 ఏళ్ళలో కొట్లాడడం అనేది నాకేం రియల్ ఎస్టేట్ లేదు, వ్యాపారం లేదు, ఇతరత్ర ఏం లేవు కదన్నా. చాలా కష్టమైన పని. ఫండింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు చాలా మంది అంటారు. ఎవరు ఇచ్చారు? ఒక 2 దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా మీకు సంబంధించిన డబ్బులే పట్టుబడ్డాయి కదా. అది నా డబ్బులు కాదు, మా బ్రదర్ ఇన్ లాకి సంబంధించి వాళ్ళకి ఒక బిజినెస్ ఉంటుంది. వాళ్ళు హైదరాబాద్లో ఒక కంపెనీ ఇంకో కంపెనీ కలిసి ఒక వ్యాపారం చేసుకున్న డబ్బులు అవి. దాన్ని తీసుకొచ్చి దుబ్బాక ఎట్లా అటాచ్ చేస్తారు? హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ లేదు కదా. హైదరాబాద్లో పట్టుబడిన పైసలకి ఎలక్షన్ కోడ్కి ఏం సంబంధం ఉంటుంది? వివేక్ గారి నుంచి వచ్చిన డబ్బులు కూడా పట్టుకున్నారు అప్పుడు. అందుకని వివేక్ గారిని కూడా ముద్దాయి చేసిరు కాబట్టి నేను మొన్న మీడియా ద్వారా వివేక్ గారికి కూడా అప్పీల్ చేసిన. సార్ మిమ్మల్ని నన్ను అందరినీ సంబంధం లేని కేసులలో ముద్దాయి చేసిరు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసినారు. సో ఎవిడెన్సెస్ దొరికినాయి. రాధాకిషన్ రావు గారు ఈ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్. దుబ్బాక బై ఎలక్షన్లో, మునుగోడు బై ఎలక్షన్లో మేము టెలిఫోన్ ట్యాప్ చేసి ఆ ప్రణీత్ కుమార్ అంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మేము రఘునందన్ రావు బంధువుల దగ్గర, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి బంధువుల దగ్గర డబ్బులు సీజ్ చేసినామని చెప్పారు. సార్ ఇట్ ఈస్ ఎన్ అఫెన్స్, ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, దానికి బాధ్యుడైన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయండి, దానికి బాధ్యుడైన మా జిల్లా మంత్రిని అరెస్ట్ చేయండి. ఇది కదా జరగాల్సింది. దాన్ని 4 రోజులు టీవీలలో పేపర్లలో పరస్పర డిఫరెంట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయమంటారు, మళ్ళీ హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారు అంటారు. దుబ్బాక బై ఎలక్షన్స్ అప్పుడు దుబ్బాక ఎన్నికలకు ఇన్ఛార్జ్ ఎవరు పనిచేసిర్రు? హరీష్ రావు. ఆ జిల్లా మంత్రి ఎవరు? హరీష్ రావు. ఆ ఎలక్షన్లని ఒంటి చేతితో నడిపించింది ఎవరు? సో ఆ టైంలో ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? విక్టిమే అంటున్నారు కదా. ఆయన విక్టిమ్ ఎప్పుడు? వాళ్ళ మామ కోపం వచ్చినప్పుడు ఆయన విక్టిమ్. అది వాళ్ళ ఇంట్లో పంచాయతీ. అది ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలన్నా వద్దా? ఆయన మామ కాళ్ళు ఎప్పుడు గుంజాలి? ఆయన చేసిన తప్పు అది. దానికి నేనేం చేస్తాను? నేను ఇట్లా బాధ్యుని అవుతా అంటున్నా. ఎందుకు హరీష్ రావుకు మీకు గొడవ? ఏం పంచాయతీ? ఒకటే పార్టీలో కలిసి ఏం పంచాయతీ చేశారు మీరు? అంటే ఆయన నేను ఒక్కరినే బతకాలనుకుంటాడు, ఎవరినైనా బతకనియొద్దు అనుకుంటాడు. అది తప్పు అని చెప్తాను నేను. నీకు సంబంధం లేని జిల్లాలో మేము ఇంత నీకు బువ్వ పెట్టినాము, మా సిద్దిపేట నిన్ను ఆదరించింది, గొప్పగా గెలిపించింది, 600 రూపాయల జీవో అమలు చేస్తే కరీంనగర్ పోవాల్సినవి, నువ్వు వచ్చి మెదక్ లేవని బతకని అంటే ఎట్లా? సొంత ప్లేస్ సిద్దిపేట జిల్లాలోనే ఉంది కదా. ఇప్పుడు జిల్లాలో రీఆర్గనైజేషన్లో ఒక మండలాన్ని మీలాంటోడు నాలాంటోడు ఇట్లా అంటాడని ఆ బెజ్జంకని ఒక మండలం వాళ్ళ సొంతూరు తోటపల్లిని తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు. ఎట్లా కరెక్ట్ అవుతుంది భరత్ గారు? వాళ్ళు బెజ్జంకోళ్ళు తోటపల్లిలో ఓటేసేది కరీంనగర్ ఎంపీకి వేస్తారు, మెదక్ ఎంపీకి ఓటేయరు. ఒకటే మండలం. 600 రూపాయల జీవో సమస్య ఎప్పుడైనా భరత్ రఘునందన్ లేపుతాడని ఆయన తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు సిద్దిపేట జిల్లాలో. నాకేం పంచాయతీ ఉంటుంది? లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ ఇస్తే చాలా పెద్ద అవుతాయి. అట్లాంటి నరేంద్ర మోడీ తెలంగాణ కంటెంట్ చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమం ఏంది? తెలంగాణ వచ్చినాక ఫలితాలు ఎవరికి అందాలి? ఆంధ్రాలో లేదా ఆంధ్ర అయితే తెలంగాణలో చేస్తాను కానీ పక్క జిల్లా వాళ్ళు కంటే 600 రూపాయల జీవో ఏంది? 317 జీవోలు ఏంటి ఇవన్నీ? మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికబుల్ చేసే పక్క జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమో 600 రూపాయల జీవోలు అప్లికబుల్ అవుతాయి. 600 రూపాయల జీవోలు ప్రధాన అబ్జెక్షన్ ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ చేస్తున్నారు. అట్లా ఎందుకంటారు? ఆదిలాబాద్ వచ్చి మెదక్లో జాబులు చేస్తుంటే ఇబ్బంది రాదా? మెదక్ వాళ్ళు ఆదిలాబాద్ చేస్తే రాదా? ఆదిలాబాద్ మెదక్ ఒకటే జోన్, 5th జోన్ అంటే ఒకవేళ జోన్. నేను ఏమంటున్నా, ఒక జిల్లాకి ఇంకొక జిల్లాకి ఇబ్బంది అవుతుంది కదా. మీరు 317 తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు పడేసిరు కాదా?
వాళ్ళకు నచ్చితే ఒకటి, మనకు నచ్చితే ఇంకోటి అంటే కాదు కదన్న. సో కాంగ్రెస్ విషయం తీసుకుందాం. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పుడు మీరు ఆరోపణ చేశారు. దీనిలో ఓవరాల్గా ఇది అడ్వకేట్గా చెప్పండి, అంటే పొలిటీషియన్ కాదు, దీనిలో శిక్ష పడేంత వరకు వెళ్తుందా? మ్యాక్సిమం కొద్దిమంది ఏమంటారంటే ఫోన్ ట్యాపింగ్ ఉన్న చట్టాల ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్ష అన్న. ఇది ఒక దుర్మార్గం, పెద్ద కేసేం కాదు అంటారు. ఇది దుర్మార్గం. మన దేశంలో 3 సంవత్సరాలు చిన్న శిక్ష, 3 సంవత్సరాలు పెద్ద శిక్ష, ఇది కాదు మన చర్చ. నేరం జరిగిందా, బెయిల్ ఈజీగా దొరుకుతుందని. నేరం జరిగిందా జరగలేదా, 7 years లోపు నేరం జరిగిందా జరగలేదా, రేపు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ పెడితే ఏం జరుగుతుంది, వీటి మీద ఇంకా చాలా డిబేట్ జరుగుతుంది అన్న. చూస్తాం కదా మనం అంతా. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి మీరు ఫోన్లు వినడం అనేది నేరం, ముందు దాన్ని అడ్మిట్ చేయాలి. ప్రభుత్వం ఆ ఫోన్లు విన్నది, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడానికి, ప్రతిపక్ష సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి ఫోన్లు వినుకుంటూ డబ్బులు పంపిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టింది. అట్లాంటి పార్టీ అట్లా చేసినటువంటి కేసీఆర్ అన్నారు 1-2 రోజుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అందరు గుట్టు విప్తా. కేటీఆర్ అన్నారు ప్రతి గవర్నమెంట్ ఇట్లా చేసింది, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగింది. పెగాసస్ ఏది మరి మోడీ గవర్నమెంట్ టైంలో పెగాసస్ సాఫ్ట్వేర్ పంపించి లాస్ట్ ఎలక్షన్ లో పెద్ద ఇష్యూ అయింది. సుప్రీంకోర్టు కూడా దాని మీద సీరియస్ గా రియాక్ట్ అయింది. ఏం రియాక్ట్ కాలేదు, ఎవరేం చెప్పలేదు సార్. సో దేశంలో ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా జరుగుతుంది. ఎవరి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి సంబంధించి, ఐఎస్ఐఎస్ తీవ్రవాదానికి సంబంధించి, ఈ దేశ సమగ్రతకి భద్రతకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సంస్థలు, వ్యక్తులకు సంబంధించినటువంటి టెలిఫోన్లు ట్యాప్ చేయడం అనేది కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా జరుగుతుంది, కేసీఆర్ ఉన్నా జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఉన్నా ఇప్పుడు జరుగుతలేదా? పొలిటికల్ గా చేయడం అనేది నేరం. అది మోడీ గారు చేయలేదు, పెగాసిస్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ఇవన్నీ ప్రతి ఎన్నికల కంటే ముందు ప్రతి ఎన్నికల కంటే ముందు ఒక బూద జల్లే కార్యక్రమం. ఒకసారి రఫేల్ అంటారు, ఒకసారి పెగాసిస్ అంటారు, ఇంకోసారి ఎలక్టోరల్ బాండ్స్ అంటారు. ఇంతకు మించి ఏముంటుంది, బట్టగలిసి మీద వారేసి దులుపుకోమని చెప్పడం తప్ప వాస్తవంగా జెన్యున్గా అక్కడ జరుగుతుంది అది కాదు. అక్కడ అట్లాంటివి ఏం జరుగుతలేవు కూడా. బేసికల్గా జరిగితే మరి సుప్రీంకోర్టు ఎందుకు ఊరుకుంటుంది, ఊకోదు కదా. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులోకి పోయిన కేసులే. రఫేల్ పోయిందే, పెగాసిస్ పోయిందే, అన్నీ పోతూనే ఉన్నాయి, అందరం చూస్తూనే ఉన్నాం. ఏమి లేని చోట ఏదో ఉందనేటువంటి ఒక ప్రచారం చేయడమే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సంబంధించినటువంటి అంశం.